హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. ఇవాళ మదర్స్ డే. సో ఇంట్లో ఉన్న మదర్స్ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని కేక్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. ఓవెన్ లేకుండా మినిమం ఇంగ్రీడియంట్స్తో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. తర్వాత అందులో ఒక 2 స్పూన్ కోకో పౌడర్ వేసి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీలో 2 కప్స్ షుగర్ని ఫైన్ పౌడర్ చేసుకొని వీడియోలో చూపించినట్టు జల్లెడ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో చాక్లెట్ని స్మాల్ పీసెస్ చేసి అందులో కొన్ని పాలు యాడ్ చేసి హీట్ చేసుకోవాలి. చాక్లెట్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఒకవేళ కన్సిస్టెన్సీ థిక్గా ఉంటే కొంచెం మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం టేస్ట్ కోసం కొంచెం కాఫీ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. అండ్ ఈ మిక్స్ చేసిన దాన్ని ముందు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో యాడ్ చేయాలి. దాంతోపాటు 1 కప్ ఆయిల్ ఆర్ గీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే. మీ దగ్గర బ్లెండర్ ఉంటే మిక్స్ చేయడానికి బ్లెండర్ని యూస్ చేయొచ్చు. లేదంటే కొన్ని మిల్క్ యాడ్ చేస్తూ ఇలా వీడియోలో చూపించినట్టు 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని చెక్ చేస్తూ ఉండాలి. వన్స్ కేక్ బ్యాటర్ అంతా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాం. ఇది ప్యూర్లీ ఆప్షనల్. కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దామా. దానికోసం కేక్ బేస్ తీసుకొని దాంట్లో కొంచెం ఇసుక పోసి 10 to 15 మినిట్స్ వరకు ప్రీ హీటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కేక్ మౌల్డ్ తీసుకొని గీ లేదా ఆయిల్తో బేస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే కేక్ ఈ మౌల్డ్కి అతుక్కోకుండా ఉంటుంది. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇలా వీడియోలో చూపించినట్టు యాడ్ చేసుకోవడమే. అండ్ బేస్ ఈక్వల్గా ఉండడం కోసం దాన్ని 2-3 టైమ్స్ గట్టిగా ట్యాప్ చేయాలి. తర్వాత ప్రీహీట్ చేసుకున్న బేస్ పైన ఈ కేక్ మోల్డ్ ప్లేస్ చేసి ఒక 40 మినిట్స్ కుక్ చేయాలి. ఎవ్రీ 10 to 15 మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి ఒక నైఫ్ తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూడాలి. ఒకవేళ కేక్ రెడీ అయిపోతే మీకు డ్రైగా బయటకు వస్తుంది. 4 to 5 సైడ్స్ చెక్ చేసుకోవాలి. కేక్ కూల్ అయిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఎడ్జెస్ రిమూవ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక ప్లేట్ పైన ఫ్లిప్ చేసుకోవడమే. అంతే, యమ్మీ చాక్లెట్ కేక్ రెడీ. కేక్ అయితే చాలా సాఫ్ట్గా ఇంకా చాలా ఫ్లఫీగా వచ్చింది. అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ట్రై చేసి మీకేమనిపించిందో కామెంట్స్లో తెలపండి. మేమైతే ఈ మదర్స్ డేని ఇలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.